పత్రిసారి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ మనము అద్భుతమైన స్వ అధ్యాయ యోగము, మనం శక్తి స్థాయిలు అని అంటే ఎనర్జీ లెవెల్స్ గురించి తెలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు భక్తి యోగం ఉన్నదనుకోండి, 935 శక్తి స్థాయిలు ఉంటేనే కానీ భక్తి యోగంలోకి వెళ్ళలేము. అలాగే రాజయోగం 935, జ్ఞానయోగం 975, కర్మయోగం 915, ఆర్యుల యోగం 910, ద్రావిడ యోగం 905, సనాతన ధర్మం 925, తిరువళ్ళవారు అంటే ద్రవిడ గురువు అనమాట 905, సూఫీ మతం 700, బ్రహ్మ విష్ణు ఈశ్వర అనంతంగా ఉండాలి ఎనర్జీ లెవెల్స్. అప్పుడు ఆ యొక్క శక్తి చైతన్యాలకి కనెక్ట్ అవుతాం అనమాట. గంగా నది 900, ప్రయాగ నుండి గంగా నది 515, శ్రీశైలం శ్రీకాళహస్తి అరుణాచలేశ్వరుడి గుడి 700, అరుణాచలం కొండ 500, గిజా పిరమిడ్ ఆధ్యాత్మికంగా 1000 యూనిట్లు, కట్టడాలు అయితే 520, మచ్చు పిచ్చు 510, మహాతార్ బాబాజీ గుహ ఉత్తరాఖండ్ 900 శక్తి స్థాయి. తమోగుణం 200 లోపు శక్తి స్థాయి ఉంటే ఉంటుంది. రజోగుణం 200కి 400కి మధ్య ఉంటుంది. ఉత్తమ రజోగుణాలు 400 నుంచి 495 మధ్యన ఉంటాయి. గుణాలు ఎప్పుడు వస్తాయంటే 500, 595 మన శక్తి స్థాయి ఉన్నప్పుడు వస్తుంది. శుద్ధ సాత్విక గుణాలు 600+ నుండి కూడా వస్తాయన్నమాట. కృత్రిమ ఎరువులు అంటే యూరియా, డిఏపి మొదలైనవి 95 శక్తి స్థాయి చైతన్యం ఉంటే 95 ఉంటుంది. అది సేంద్రియ ఎరువులు అంటే ఆవు పేడ, చెట్లాకులు ఇదంట 225 శక్తి స్థాయిల చైతన్య స్థాయి ఉంటుందంట. ఓకే మాస్టర్. శక్తి స్థాయిలు అనంటే యూనిట్లు వద్ద మానవ గుణాలు ఎంత 200 ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మానవ గుణాలు? కొన్ని వేల సంవత్సరాలుగా ఈ భూమి మీద మానవాళి శక్తి స్థాయి 200 యూనిట్ల లోపుగానే ఉండిపోయాయి. 200 యూనిట్లు అనేది మానవ జాతి మొత్తానికి ముఖ్యమైన సందిగ్ధమైన దశలో ఉన్న శక్తి స్థాయి అన్నమాట. మానవ జాతి యొక్క సరాసరి శక్తి స్థాయిలు 200 యూనిట్స్ దాటడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం. 200 యూనిట్స్ లోపులో ఉన్న శక్తి స్థాయిల్లో ఉంటున్న మానవ గుణాలు బలహీనమైనవి, మరి నెగిటివిటీని కలిగినట్టువి. 200+ యూనిట్స్ పైన ఉన్న శక్తి స్థాయిలలో మానవ గుణాలు బలవత్తరమైనవి, మరి పాజిటివ్ని కలిగి ఉన్నట్టువి. 200+ యూనిట్ నుండి పైకి ధైర్యం అనే గుణం చాలా ఆటోమేటిక్గా క్రమక్రమంగా వచ్చేస్తుంది. 200 యూనిట్స్ శక్తి స్థాయి లోపు ఉంటే నా వల్ల కాదు, నేను చేయలేను అనే భావనలు ఉంటాయి. 200+ యూనిట్స్ నుండి ఐ క్యాన్, నా వల్ల అవుతుంది అనే గుణాలు క్రమక్రమంగా పైకి శక్తి స్థాయిలు పెరిగే కొలది వృద్ధి అవుతూ ఉంటాయన్నమాట. ఐ క్యాన్ నాట్ నుండి ఐ క్యాన్లోకి మారే క్రమంలో షిఫ్ట్. ఈ 200 శక్తి స్థాయిలు లేదా చైతన్య శక్తి స్థాయిలు చాలా కీలకమైనవి. ఈ శక్తి స్థాయిలు చాలా ఆశాజనకమైనవి. మానవ జాతిలో గణనీయమైన మార్పును కలుగచేసే మానవ నైతిక విలువలను పెంపొందించేవి. క్రీస్తు శకము 1998వ సంవత్సరం ముందు వరకు ఈ ప్రపంచం మానవ జాతి యొక్క సరాసరి శక్తి స్థాయిలు కొన్ని వేల సంవత్సరాల నుండి 200 యూనిట్స్ లోపే ఉండిపోయాయి. 1989వ సంవత్సరంలో మానవ జాతి శక్తి స్థాయిలు 25 యూనిట్స్కు సరాసరి చేరింది. 1998వ సంవత్సరం ముందు వరకు మానవ జాతి సరాసరి శక్తి స్థాయిలు 190 యూనిట్స్ లోపుగానే కొన్ని వేల సంవత్సరాలుగా అలాగే ఉండిపోయాయంట.
1998 సంవత్సరం ముందు వరకు ఈ మానవజాతి ఎన్నో భయానిక వ్యాధులను, ఎంతగానో అరాచకాలను, హింసను, ప్రకృతి వైపరీత్యాలను, అంతులేని దుఃఖాన్ని, దైన్య పరిస్థితులను, దారిద్ర్యాన్ని, చీకటి జీవితాలను, అనారోగ్యాల్ని, మూర్ఖత్వాన్ని, అవమానాలను, పాపభీతిని, బుద్ధిమాంద్యంతో బాధపడేవారిని, ప్రాణాంతకమైన మహమ్మారి వ్యాధులను, నిరంకుశత్వాన్ని, అవసరం లేని యుద్ధాలను, అపారమైన ప్రాణ నష్టాన్ని, ఇలా అనేక రకాలుగా మానవజాతి ఎన్నెన్నో క్లిష్ట పరిస్థితులను, ఓ మహా కష్టమైన దుఃఖ పరిస్థితులను ఎదుర్కొంది. రాజ్యాల మధ్య యుద్ధాలు, ప్లేగు, మసూచి, కలరా వంటి ప్రాణాంతక వ్యాధులు వేలాది మందిని సామూహికంగా ఊచకోతలు చంపడాలు, ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల తక్కువ వ్యవధిలో లక్షలు కోట్ల మంది మనుషులు చంపబడేవారు, చనిపోయేవారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు మానవజాతి చైతన్య శక్తి వికాసానికి ఎంత మాత్రమూ మంచిది కాదు. ఇలాంటి దారుణాల వలన మానవజాతి ప్లస్ ఇతర జాతులు ప్లస్ సమస్త ప్రాణికోటి ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి గొడ్డలి పెట్టివంటివి. అలాంటి దారుణమైన పరిస్థితులు ఇప్పుడు ఈ వర్తమాన కాలంలో జరగడం లేదని కాదు. అయితే 1998 సంవత్సరం ముందు జరిగిన దారుణాలంతటి తీవ్రమైనవి మాత్రం కావు. ఈవేళ కూడా 2016, 2017 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం, టెర్రరిజం, మాఫియా, డ్రగ్స్, పేదరికం, కరువు కాటకాలు, సునామీలు, భూకంపాలు, వేలాది మంది ఊచకోత, దేశాల మధ్య వైషమ్యాలు, వివిధ రకాల వ్యాధులతో మనుషులు చనిపోవడం మొదలైన సంఘటనలతో మానవజాతి బాధను అనుభవిస్తుంది. బాధ అనేది ఆత్మ యొక్క చైతన్య పరిణామానికి మంచిది కానే కాదు. ప్రాచీన కాలంలో పాత రాతి యుగం, కొత్త రాతి యుగం మొదలైన కాలాలలో మనుషులు గుహలలో జీవించేవారు. జంతువులను వేటాడడం, వాటి మాంసం భుజించడం, గుహలలో జీవించడం వంటి ఉండేవి. అప్పట్లో మనుషుల శక్తి స్థాయిలు 50 యూనిట్స్ నుండి 100 యూనిట్స్ లోపు ఉండేవన్నమాట. చాలా అనాగరికంగా ఉండేవారు. ఆ తర్వాత రాజ్యాలు, రాజులు, రాజ్య పరిపాలన మొదలైనవి అవతరించాక కొంత నాగరికత అభివృద్ధి చెందినప్పటికీ శక్తి స్థాయిలు కొన్ని వేల సంవత్సరాలుగా 200 యూనిట్స్ లోపున ఉండేవి. స్త్రీలపైన అత్యాచారాలు, పిల్లల పట్ల బానిసత్వం, వృద్ధుల పట్ల అనాదరణ ఎక్కువగా ఉండేవి. మనుషులను బానిసలుగా అమ్మడం, కొనడం 70 యూనిట్స్ కంటే తక్కువ స్థాయిలను సూచిస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కాలాలలో రాక్షసులు విశృంఖలమైన హింసకు, అరాచకానికి పాల్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 200 యూనిట్స్ గల శక్తి స్థాయిలు నెగిటివ్ గుణాలు మరి పాజిటివ్ గుణాల మధ్య ప్రాపంచికంగా విభజన రేఖ వంటిది వచ్చింది. జీవితానుభవాల కోసం క్రొత్త ప్రయత్నాలు చేయడం, కొత్తగా సంభవించే మార్పులకు సిద్ధపడడం, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధపడడం మొదలైనవి 200 యూనిట్స్ శక్తి స్థాయిల నుండి ఆరంభమవుతుంది. మనుషుల యొక్క శక్తి సామర్థ్యాలు వినియోగించటం క్రమక్రమంగా 200 యూనిట్స్ శక్తి స్థాయిల నుండి ప్రారంభమవుతుంది. పరిశోధన, కొత్త విషయాలు కనుక్కోవాలనే ఉత్సుకత, కష్టాలను ఎదుర్కోవాలనే మనస్తత్వం, దృఢ సంకల్పం, పట్టుదల మొదలైనవి పాజిటివ్ గుణాలు ఈ శక్తి స్థాయిల నుండి ఆరంభమవుతాయి. జీవితంలో క్రొత్త అవకాశాలను సృష్టించుకొని, అంటే ప్రపంచం నిరాశాజనకమైనది అనే భావనలను కొద్దిగా తొలగిన తర్వాత అన్నమాట, ఉత్తేజకరంగా జీవించటం, క్రొత్త నైపుణ్యాలను వృద్ధిపరచుకోవడం, అభివృద్ధి చెందాలనే ఆలోచనలు రావడం, విద్య మరి కళల పట్ల అభిరుచి, ఆసక్తి కలగడం మొదలైనవి ఈ శక్తి స్థాయిల నుండి ఆరంభమవుతాయి. నెగటివ్ గుణాలను వదిలించుకోవాలనే ఆలోచనలు ఈ స్థాయిలలో కలుగుతాయి. ఇది శుభ పరిణామం. అనవసరమైన భయాలను ఎదుర్కొనే గుణం అలవడుతుంది. పైన చెప్పుకున్నవన్నీ ఆరంభ స్థితిలో ఉంటాయి. శక్తి స్థాయిలు పైకి వృద్ధి చెందే కొలది పరిపక్వతను చెందుతాయి. అందుకోసం ధ్యాన సాధన చేయవలసిన అవసరం ఉంది.
1998 సంవత్సరంలో ప్రపంచ మానవ జాతి శక్తి స్థాయిలు 207 యూనిట్స్కు చేరింది. 200 యూనిట్స్ శక్తి స్థాయిల లోపుగల మనుషులు ఎంతగానో నెగిటివిటీని జీవిత అనుభవాలుగా పొందుతున్నారు. 200 యూనిట్స్ లోపు శక్తి స్థాయిలు కలవారు సరైన పోషకాహారం లేకపోవడం, సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం, కట్టుకోవడానికి బట్టలు తగినంత సంఖ్యలో లేకపోవడం, నిరక్షరాస్యత కలిగి ఉండడం, శారీరక శుభ్రత లేకపోవడం, తరచూ అనారోగ్యాల పాలు కావడం, తరచుగా ఈర్ష్యాద్వేషాలు కలిగి ఉండడం, ఇతరులను అవనమ్మకంతో చూడడం, పసిపిల్లలు ప్లస్ వృద్ధుల చేత బండచాకరీ చేయించడం, ఇతరులపై ఎక్కువ ఆధారపడే మనస్తత్వం కలిగి ఉండడం, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకుని తగువులు పెట్టుకోవడం, డాంబికాలు పలకడం, తద్వారా పరువు పోగొట్టుకుని అవమానాలు ఎదుర్కోవడం, లేనిపోని గొప్పలకు పోయి భంగపడడం, తరచూ ఈ ప్రపంచాన్ని ఈ ప్రజలను విమర్శిస్తూ ఉండడం మొదలైన వాటితో సతమతమైపోతూ ఉంటారన్నమాట. 200 యూనిట్స్ లోపు శక్తి స్థాయి వారికి సొంత వ్యక్తిత్వం అనేది ఉండదు. తమలో లేని గుణాలను తాము ఆరాధించే నాయకుడు లేదా సినిమా హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే మత పెద్దలలో ఊహించుకుంటూ భ్రమలలో ఉంటారనమాట. వాళ్ళు తన అభిమాన సినిమా హీరో విలన్లను చితకబాదుతుంటే వారు తెగ సంబరపడిపోతూ ఉంటారు. ప్రపంచంలో జరిగే ఎన్నెన్నో నేరాలకు, దుర్మార్గాలకు, అరాచకాలకు కారణం శక్తి స్థాయిలు 100 యూనిట్స్ నుండి 199 యూనిట్స్ కలవారే అని చెప్పడంలో సందేహం లేదు. రాజకీయ నాయకులు, రౌడీలు అనుచరులుగా ఉండేవాళ్ళు, సినిమా హీరోలు, హీరోయిన్లకు అభిమానంగా ఉండేవాళ్ళు ఈ కోవలోకి వస్తారు. వారికి సొంత వ్యక్తిత్వం అనేది ఉండదు. యోగులు, జ్ఞానులు అంటే రమణ మహర్షి, నిసర్గదత్త మహారాజు, లాహిరి మహాశయులు మొదలగు వారు శక్తి స్థాయిల వలన కలిగే శక్తి క్షేత్రాలు 200 యూనిట్స్ లోపు వారి అంతరంగంలో కొన్ని పాజిటివ్ మార్పులు తీసుకువస్తాయన్నమాట ఆ మహానుభావుల యొక్క శక్తి స్థాయిల వల్ల. అందుకే సజ్జన సాంగత్యం అనేది అత్యంత ఆవశ్యకమైనది. బల ప్రయోగం వలన 200 యూనిట్స్ లోపు వారిలో పాజిటివ్ మార్పులు కలగవు. దొంగలను అరెస్ట్ చేసి జైలు శిక్షలు వేయడం వలన వారిలో మార్పు రాదు. జైలు నుండి విడుదలవగానే మళ్ళీ దొంగతనం చేస్తారు. మాఫియా డ్రగ్స్ సరఫరాలో ఉన్న వారికి చట్టాల ద్వారా ఎంత కఠిన శిక్షలు వేసినా మళ్ళీ అవే నేరాలకు పాల్పడుతూ ఉంటారు. ఒక మాఫియా లీడర్కు ఉరి శిక్ష వేసి శిక్షించినా సరే అలాంటి వారు అనేక మంది కొత్త వాళ్ళు తయారవుతారు. హంతకులకు ఉరిశిక్ష వేసినా సరే మళ్ళీ కొత్త హంతకులు తయారవుతూ ఉంటారు. దొంగలకు ఎన్ని శిక్షలు వేసినా కారాగారంలో బంధించినా సరే మళ్ళీ కొత్త వారు దొంగలుగా తయారవుతారు. వీటన్నిటికీ పరిష్కారం లేదా మరి ఉన్నాయి. ఆ పరిష్కార మార్గాలను ఈ పుస్తకంలో దాదాపు అన్ని అధ్యాయాలలో కూడా మనం చెప్పుకుందాం. ఇప్పటికీ 80% ప్రపంచం జనాభా యొక్క చైతన్య శక్తి స్థాయిలో 200 యూనిట్స్ లోపుగానే ఉంటున్నాయి. ప్రస్తుతం జనాభా యొక్క సరాసరి చైతన్య శక్తి స్థాయిలు 212 యూనిట్లుగా ఉంది. బుద్ధుడు కాలంలో ప్రపంచ జనాభా యొక్క సరాసరి శక్తి స్థాయిలు 90 యూనిట్స్ గాను, జీసస్ క్రైస్ట్ కాలంలో సరాసరి శక్తి స్థాయిలు 100 యూనిట్స్ గాను ఉండేవి. దానిని బట్టి ఆ కాలంలో అనాగరికత, అరాచకం, అస్తవ్యస్తత, దారిద్ర్యం, కరువు, కాటకాలు ఎంత స్థాయిలో ఉండేవో మీకు అర్థమై ఉంటుంది. 6 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలోని మానవ సంతతి శక్తి స్థాయిలు 80-85 యూనిట్స్ మధ్య ఉండేవి. ఆ కాలంలో ఆఫ్రికా ఖండంలోని మానవుడే మిగతా అన్ని ఖండాలలోని మానవుల కంటే మెరుగైన శక్తి స్థాయిలను కలిగి ఉండేవారు. శక్తి స్థాయిలను మాత్రమే మనం లెక్క కట్టగలం, కానీ జీవితంను ఏ విధంగానూ కూడా లెక్క కట్టలేము. ఎందుకంటే జీవితం అనేది మల్టీ డైమెన్షనల్ రాశి. జీవితం అనేది నది ప్రవాహం.
వంటిది. జీవితం నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది అని చెప్పగలం. మరో క్షణంలో జీవితం మరో మలుపు తిరగవచ్చు. శక్తి స్థాయిలో 75 యూనిట్స్ గల రత్నాకరుడు అనే బోయవాడు కరడుగట్టిన మూర్ఖుడు, దారితోపిడీలు చేసి జీవించేవాడు. అటువంటి నెగిటివ్ గుణాలున్న మనిషి మహర్షి వాల్మీకిగా కాగలిగాడు. అందుకే జీవితమును ఈ విశ్వంలో మీతో సహా ఎవరు కూడా నిర్వచించలేరు, అది అసాధ్యం కూడా. ఈ భూమిపై జీవాత్మలుగా జన్మలు తీసుకునే ఆత్మలన్నీ మౌలికంగా మంచివే. అందరూ జ్ఞానోదయం పొందాలనే సంకల్పంతో ఈ భూమి మీద జన్మలు తీసుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఆత్మ పరిపూర్ణమైనది, సమగ్రమైనది, ప్రపంచం, విశ్వం, కాలంలకు అతీతమైనది. ఈ ఆత్మ కారణ కార్య సంబంధానికి అతీతమైనది. ఈ ఆత్మ ఈ విశ్వంలో దేనిపైన ఆధారపడదు. ఆత్మకు ఆది, మధ్యం, అంతం లేవు. కాలం, దూరం అనేవి లేవు. ఆత్మ సర్వంతర్యామి, సర్వత్రా వ్యాపించినటువంటిది. ఆత్మకు ఉనికిని కలగజేయలేము, అలాగని ఉనికి లేనటువంటిది కాదు. ఆత్మ ఇలా ఉంటుంది అని చెప్పేవారు ఈ విశ్వంలో ఎక్కడా లేరు. ఆత్మ రూపరహితమైనది, అలాగని రూపం లేనట్లు కాదు. ఈ ఆత్మ అందుకలడని సందేహం వలదు. ఎందెందు వెతికినా అందందు కలదు అన్నట్లు ఈ దేహం లోపల వెలుపల అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. ఈ ఆత్మ అనేక కోణాలలో విస్తరించిన మల్టీ డైమెన్షనల్ రాశి. అయితే మనం చేసే కర్మలన్నిటికీ పర్యవసానం, పరిణామాలు అనేవి ఉంటాయి అనేదానికి తిరుగులేని నిజం ఇది. భాష ప్రయోగం కోసం మంచి కర్మలు అని, చెడు కర్మలని చెప్పుకుంటున్నాం. ఆనందాన్ని కలుగజేసే వాటిని మంచి కర్మలని, దుఃఖాన్ని, సమస్యలను కలుగజేసే వాటిని చెడు కర్మలని పిలుచుకుంటాం అన్నమాట. ఇక్కడ గమనిక ఏంటంటే, విస్తారమైన ఆధ్యాత్మిక జ్ఞానం కొరకు భగవద్గీత, ఉత్తర గీత, యోగ వాసిష్టం, అష్టావక్ర గీత, ఉపనిషత్తులు మొదలైనవి, బైబిల్ క్రొత్త నిబంధన, ఇంకా ఎన్నెన్నో ఆధునిక ఆధ్యాత్మిక గ్రంథములు చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్తున్నారు. నియతం కురు కర్మత్వం జాయో హర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధేద కర్మణః. నువ్వు శాస్త్రవిహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయడం కన్నా ఉండడం కన్నా కర్మలు చేయటం ఉత్తమం. కర్మలు చేయకపోతే శరీరయాత్ర కూడా సిద్ధించదు. కర్మలు చేయకపోవడం అకర్మ అవుతుంది. ఎవరు అకర్ముడుగా ఉండలేరు. కర్మలను త్యజించటం కంటే కర్మలను చేయడమే మేలు. తక్కువ కర్మలు చేయడం కన్నా ఎక్కువ కర్మలు చేయడం అనేది ఉత్తమము. ఎన్నెన్ని ఎక్కువ కర్మలు చేస్తే అంతగా జీవిత అనుభవాలను పొందుతాం. ఎక్కువ కర్మలు చేస్తే అంత గొప్పగా జీవితానుభవాలను పొందటం జరుగుతుంది. ఎక్కువ కర్మలు చేస్తే ఎక్కువ జీవితానుభవాలు, తక్కువ కర్మలు చేస్తే తక్కువ జీవితానుభవాలు ఉంటాయి. కనుక ఎక్కువ కర్మలు శాస్త్రసమ్మతమైనవి, అంతర్బోధ నుండి చెప్పబడేవి. ఆచరించడానికి సిద్ధపడాలి. ఎక్కువ కర్మలు చెయ్యాలి. కర్మాచరణ మానేస్తే బద్ధకం, సోమరితనం అలవాటై ఆరోగ్యం చెడిపోతుంది, బుద్ధి కూడా చెడిపోతుంది. పాజిటివ్ గుణాల నుండి నెగటివ్ గుణాల వైపు మళ్లించబడతాం. 200 యూనిట్స్ శక్తి స్థాయిలలో ధైర్యం అనే గుణం అలవడుతుందని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం కదా. అయితే అప్పుడప్పుడు లేదా చాలా సందర్భాలలో నెగిటివ్ గుణాల వైపు ఆకర్షితమవడం జరుగుతుంది. అటువంటి స్థితిలో పాజిటివ్గా ఉండడానికి ఇచ్ఛాశక్తిని ప్రయత్నపూర్వకంగా ప్రయోగించవలసి ఉంటుంది.
జీవితంలో ఏ దశలోనైనా మనం ఇచ్ఛాశక్తిని ఉపయోగించవలసిందే. అయితే ఇచ్ఛాశక్తి అనేది 310 యూనిట్స్ల శక్తి స్థాయి నుండి పైకి చక్కగా పనిచేస్తుంది. శక్తి స్థాయిలు 250 యూనిట్స్ వద్ద మానవుల యొక్క గుణాలు అంటే తటస్థత అన్నమాట. ఈ శక్తి స్థాయిల నుండి పాజిటివిటీ మరింతగా వృద్ధి చెందుతుంది. కానీ ద్వంద్వత్వం అనేది ప్రబలంగా ఉంటుంది. తటస్థత అనే స్థితి ఉంటుంది. పరిస్థితులతో సర్దుకుపోవడం అలవడుతుంది. మంచి చెడుల మధ్య ఊగిసలాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఆవేశపడడం, ఆ తర్వాత మామూలు స్థితికి సర్దుకుపోవడం, నిర్ణయం తీసుకోలేకపోవడం మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అంటే వెళ్ళాలా వద్దా, మానాలా వద్దా అనుకుంటూ డోలాయమానంగా ఉంటారన్నమాట. ఉదాహరణకు సినిమాకి వెళ్ళాలి, ఎస్ ఆర్ నో. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, ఎస్ ఆర్ నో. ధ్యానం చేయాలి, ఎస్ ఆర్ నో. ఉద్యోగం తెచ్చుకోవాలి, ఎస్ ఆర్ నో. కొత్త బట్టలు కొనుక్కోవాలి, ఎస్ ఆర్ నో. ఇలా చిన్న విషయాల నుండి పెద్ద విషయాల వరకు ఎస్ లేదా నో మధ్య ఏ నిర్ణయము వెంటనే తీసుకోలేక కాలయాపన ఈ శక్తి స్థాయిలో ఉన్నవారికి సంభవిస్తుంది. నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు అనే స్థితిలో వారు ఉంటారు. అయినా 250 యూనిట్స్ శక్తి స్థాయిల కంటే తక్కువ గల వారిలో మాదిరిగా కాకుండా 250+ వారు ఎంతో పాజిటివ్గా సరళత్వమును, నమ్రతను కలిగి ఉంటారు. నేను అనుకున్నదే జరిగి తీరాలి, లేకపోతే నాకు అసంతృప్తి, ఆందోళన కలుగుతుంది అనే విధంగా గిరిగీసుకొని కూర్చోరు. జరిగితే జరగని, లేకపోతే పోని, ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ప్రయత్నిద్దాం వంటి సరళత్వంను కలిగి ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా. లేకపోతే అంతా మన మంచిగా జరుగుతుంది, ఈ ప్రపంచంలో ఏది జరిగినా మన మంచికే అన్న భావనలు వీరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ భావనలు కూడా ఒకందుకు మంచిదే, కానీ ఈ స్థితి అంత మంచిది కాదు. జీవితంలో అంటే ప్రాపంచికంగా ప్లస్ ఆధ్యాత్మికంగా ముందుకి పురోగమించాలంటే నిర్ణయాలు తీసుకునే శక్తి కావాలి. టక్కుమని నిర్ణయం తీసుకోవాలన్నమాట. అవును కాదు అనే డోలయమానంగా ఓకకూడదు. మధ్య జీవితకాలం అంతా ఊగిసలాడడం ఆధ్యాత్మిక చైతన్య పరిణామానికి ఎంత మాత్రము మంచిది కాదు. కొన్ని సంవత్సరాలు లేదా జీవితకాలం అంతా ఏ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉండిపోతే జీవితం ముందుకు సాగదు. ఆధ్యాత్మిక పురోగతి మరి ప్రాపంచిక విజయాల పట్ల పురోగతి అనేవి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే విధంగా ఉండిపోయే ప్రమాదం ఉంది. జీవితం అనేది నిరంతరము ముందుకి పురోగమిస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఆనందం ప్లస్ జీవిత గుణపాఠాలు ప్లస్ ఆధ్యాత్మిక పురోగతి ప్లస్ ప్రాపంచిక విజయాల పట్ల ముందు చోటు చేసుకుంటాయన్నమాట. లేకపోతే ఏమవుతుంది? దుఃఖమే. తటస్థులు 250 నుండి 300 లోపు శక్తి స్థాయిలు కలవాళ్ళన్నమాట. వీళ్ళు జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, సమస్యల పట్ల నిర్లిప్తంగా ఏ నిర్ణయము తీసుకోకుండా ఉన్నట్లయితే మరిన్ని సమస్యలు, సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ శక్తి స్థాయిలను 250 శక్తి స్థాయిలను దాటడానికి ఆధ్యాత్మిక సాధనను ఆశ్రయించవలసి ఉందన్నమాట. ఉదాహరణకు ఒక వ్యక్తి 250 యూనిట్స్ నుండి 309 వరకు ఉన్నారనుకోండి. ఈ రోజు రాత్రి 9 గంటలకు ప్రయాణం చేయడానికి రైలును అందుకోవాల్సి ఉంది. అతను వెంటనే ఏ నిర్ణయము తీసుకోలేక నాంచుతూ ఏదో ఒక టైంలో బయలుదేరతాడు. అప్పుడు రైలును అందుకోవచ్చు లేదా రైలును అందుకోలేకపోవచ్చు. ఇలాంటి అనుభవాలు కల వ్యక్తిని మీరు చాలా మందినే చూసే ఉంటారు. ఆధ్యాత్మిక జ్ఞానం విషయంలో కూడా వారు అయోమయంగా ఉంటారు. పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. మరోవైపు పూజలు వ్రతాలు మానేసి కేవలం ధ్యానం మాత్రమే సాధన చేస్తే ఏదైనా హాని జరుగుతుందేమోనని భయానికి, గందరగోళానికి లోనవుతూ ఉంటారన్నమాట. వీరికి గల తటస్థత వలన ఒకరిని నిందించటం కానీ, అపరాధ భావనను కలిగించడం కానీ
లేదా ఇతరులతో గొడవలు పడడం, ఘర్షణ పడడం కానీ, లేదా ఇతరులతో పోటీ పడడం కానీ చేయరు. ఇది ఒక పాజిటివ్ గుణమే, ఒక రకంగా మంచిదే. కానీ నిర్ణయం తీసుకునే శక్తి లేకపోవడంతో చాలా నష్టపోతూ ఉంటారనమాట. దాని ఫలితంగా ప్రాపంచిక ప్లస్ ఆధ్యాత్మిక పురోగతి మందగిస్తుంది, స్లోగా వెళ్తారనమాట. ఇలాంటి తటస్థ స్థితి జీవితకాలం అంతా చాలా మందిలో ఉంటుంది. దాని ఫలితంగా జీవితంలో ఆధ్యాత్మిక ప్లస్ ప్రాపంచిక పురోగతి అనేది మందగిస్తుంది. ఆనందంను కోల్పోవడం, జీవితంని నిరాసక్తంగా కొనసాగడం, ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కోవడం సంభవిస్తాయి. ఈ స్థితిలోని వారు తటస్థత నుండి బయటపడాలంటే యోగ సాధనను ఆశ్రయించవలసి ఉంటుంది. ఈ తటస్థత అనేది కొన్ని జన్మలు కూడా సాగవచ్చు. ఈ తటస్థ స్థితి అనేది అభివృద్ధి నిరోధకం. ఈ స్థితిలోని వారు తమంతట తాము మార్పు చెందాలని ప్రయత్నం చేయరు. ఎవరో ఒకళ్ళు బలవంతంగా మారు అని చెప్తూ ఉండాలన్నమాట. ఇక్కడ ఇంకొకరి సలహాలు పట్టించుకోరు. చాలా సంవత్సరాల పాటు లేదా జీవితకాలం అంతా సందేహాలు, అయోమయం, గందరగోళం వంటి వాటితో తమ పురోగతిని తామే ఆటంకపరుచుకుంటూ ఉంటారు. ఉన్నదానితోనే సంతృప్తి పడి ఇక ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు, ఇంకేమీ అవసరం లేదు అనే ధోరణిలోనే చాలా సంవత్సరాలు లేదా జీవితకాలం అంతా కూడా అలా ఉండిపోతారనమాట. వీరు ఎలాంటి భావోద్వేగాలకు లోను కారు. జీవితంలో అభివృద్ధి చెందాలన్నా లేదా సృజనాత్మకత కలిగి ఉండాలన్నా, ఆధ్యాత్మిక ప్రాపంచిక పరిశోధన అంటే అన్వేషణ కొనసాగాలన్నా ఈ తటస్థత అనేది పెద్ద ఆటంకంగా ఉంటుంది. ఇది ఎంత మాత్రమో వాంఛనీయం కాదు. శక్తి స్థాయిలు 310 యూనిట్స్ నుండి ఇచ్చా, ఉత్సాహం వస్తాయన్నమాట. 310 యూనిట్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు మానవులు? ఈ శక్తి స్థాయిలు జీవితంలో ఆశాకర ధోరణికి ద్వారముల వంటివి. ఈ శక్తి స్థాయిల నుండి పైకి వెళ్ళే కొలది జీవితంలో పాజిటివిటీ వృద్ధి చెందుతుంది. వీరికి ఈ ప్రపంచం ఈ జీవితం ఎంతో అనుకూలమైనదిగాను, స్నేహపూర్వకమైనదిగాను, అవకాశాలను సృష్టించేదిగాను భావిస్తారు. వీరు ఒక రోడ్డు పైన నడిచి వెళ్తున్నప్పుడు ఎక్కడ చూచినా మిత్రత్వ భావన, సోదర భావన, లోకహితం, తనకు కనిపించిన మనుషులందరూ మిత్రులే అన్న భావన, ఈ ప్రకృతి, ఈ ప్రపంచం మన కోసమే అన్న భావన, ఇలా చాలా పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ శక్తి స్థాయిల నుండి పైకి శుభ పరిణామాలు జీవితంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. ఒక మనిషిని, ఒక జంతువును లేదా ఇతర ప్రాణికోటిని మిత్రభావంతో ఆదరించటం ఈ శక్తి స్థాయిల నుండి ఆరంభమవుతుంది. ఈ స్థితి నుండి 312 యూనిట్స్ శక్తి స్థాయిలో విశాల దృక్పథం ఆరంభమవుతుందన్నమాట. ఇక్కడ ఇచ్ఛాశక్తి, ఉత్సాహం అనేది వృద్ధి చెందుతూ ఉంటాయి. ఆత్మగౌరవంతో జీవించడం చేస్తారు. జీవితంలో ప్రాపంచిక ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది వేగవంతం అవుతుందన్నమాట. 310+ యూనిట్ లోపు శక్తి స్థాయిల వారు ఏ పని ఏకాగ్రతతో చేయరు. ఏదో చేశాము అనే ధోరణిలో పనిచేస్తారు. వారు ఏ పనిని పూర్తి చేయలేరు. అసంపూర్తిగా మధ్యలోనే వదిలేస్తారు. వారికి ఆరంభ శూరత్వం ఎక్కువ. చేసే పనులలో, వృత్తులలో నైపుణ్యం తక్కువగా ఉంటుంది. అయితే 310 యూనిట్స్ నుండి చేసే పనులలో నైపుణ్యం ఉంటుంది. సాధారణంగా 200 యూనిట్స్ శక్తి స్థాయిల లోపల సంకుచ ధోరణి ఉంటుంది. నెగిటివ్ గుణాలు ఉంటాయి. నేర స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. కానీ 310 యూనిట్స్ నుండి పైకి విశాల దృక్పథం చాలా ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. 310 నుండి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలను వాళ్ళు సవాళ్లుగా స్వీకరించే తత్వం చాలా ఆటోమేటిక్గా అలవడడం ఆరంభమవుతుంది. ఆర్థికంగా, సామాజికంగా ఎంతో మిత్రత్వంతో సానుకూల దృక్పథం కలిగి ఉంటారు.